చెన్నైలో మకాం మారుస్తున్నారు, చెన్నైలో ఆల్రెడీ ఉన్నారు. ఎందుకంటే మీ అత్తింటి వారి ఆస్థానం కదా అది చెన్నై. సెలవుమణి గారి ప్రాంతం కాబట్టి చెన్నైలో అయితే సేఫ్గా ఉండొచ్చని. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మీరు వదిలేస్తున్నారని వస్తున్న టాకు. మీరు అంత ఈజీగా రాజకీయాలు అయితే వదలరు, ఎందుకంటే కొద్దిగా గట్స్ ఉన్న లేడీయే కదా. మీరు డ్యాన్స్ ఎంత అద్భుతంగా వేస్తారో మాటలు కూడా అంత అద్భుతంగానే మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడే తీరు అది కొద్దిగా వేరే రకంగా వెళ్తుంది కాబట్టి మొదటి టార్గెట్ మీరే అయ్యారు. ఒకసారి ఏసీబీ, ఒకసారి సిఐడి నోటీసులు ఇచ్చి 105 కోట్లు స్కామ్ రెడీగా ఉంది అంటే దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలరు? ఆ విజువల్స్ అన్నీ మీరు చూడండి. ఇందాక మీరు ప్రస్తావించారు, సోషల్ మీడియా ఈరోజు ఏం చేసినా చూస్తుంది. సోషల్ మీడియా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సోషల్ మీడియా చూపిస్తుంది. మీ డ్యాన్స్లో తప్పేం లేదు, మీరు ఒక హీరోయిన్ కాబట్టి మంచి డ్యాన్సరు, మంచి నటి, బాగా నటిస్తారు, బాగా డ్యాన్స్లు వేస్తారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. పబ్బుల్లో కూడా మీరు వేసిన డ్యాన్స్లు అని చెప్పి అవి కూడా తీశారు. ఒక మంత్రి స్థాయిగా ఉన్న వాళ్ళు ఈ రకంగా చిందులేస్తారని మొన్న ఎప్పుడో ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడ వేసుకున్న డ్రెస్ మీద వాళ్ళు అంటే సోషల్ మీడియా మీరు మాట్లాడినట్టే చేస్తున్నారు. వాళ్ళు ఏం వేరే రకంగా ఏం చేయట్లేదు, అక్కడ ఏం క్రియేట్ చేయట్లేదు. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి అన్నది. ఎందుకంటే గతంలో లోకేష్ గారు కూడా ఏవో అప్పుడు ఇమేజ్లు అవి వచ్చినాయి, ఫారెన్లో ఎవరో ఫ్రెండ్స్ తోటి ఏదో స్విమ్మింగ్ పూల్లో అవి ఉన్నారన్నారు, అవేవో మార్ఫింగ్లు అన్నారు. సో ప్రతిదీ కూడా సోషల్ మీడియా గమనిస్తుంది. మీ బయటలన్నీ కూడా నిక్షిప్తం అయి ఉంటాయి. ఇది ఇక్కడతో ఏమీ ఆగిపోదు. ఈరోజు కాదు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోయినా ఇంకో రోజైనా మీ బయటలన్నీ కూడా లైబ్రరీలో స్టోర్ అయి ఉంటాయి అందరి దగ్గర. దాని అవసరం వచ్చినప్పుడు అలా నెమ్మదిగా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అవసరమైనప్పుడు తీసుకుంటారు చూసారా ఖర్చులకి, మన అవసరాల కోసం. ఆ రకంగానే వీళ్ళు కూడా ఒక్కొక్కటి మీ ఆయుధాలన్నీ కూడా తీస్తుంటారు. మీరు మీ లైబ్రరీలో మీదంతా దాచిన అంశాలన్నీ కూడా.